హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను అనుకున్న నా కలని నెరవేర్చుకుంటూ మీ ముందుకైతే నేనొచ్చాను. నేను వర్క్ నేర్చుకున్నానని చెప్పాను కదా! వర్క్ నేర్చుకున్నాను. మిషన్ కూడా తీసుకున్నాను. నేను వర్క్ నేర్చుకున్న తర్వాత మాత్రమే మిషన్ తీసుకున్నాను. నేను అంటే మనం వర్క్ నేర్చుకోకుండా మిషన్ తీసుకుంటే ఏమవుతదంటే కొన్ని సింపుల్ పాయింట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా మిషను తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 10 డేస్ అయినా సరే నేర్చుకొని మాత్రమే మిషన్ తీసుకోండి. లేదంటే మనకి అర్థం గాదు. వాళ్ళు చెప్పే అరగంట డెమో మనకి లైఫ్ లాంగ్ అయితే ఏముండదు కదా! అందుకని ఖచ్చితంగా నేర్చుకొని అయితే మాత్రమే మిషన్ అయితే తీసుకోండి. నేను తీసుకున్న మిషన్ అయితే ఇదేనండి. ఉషా 550 అండి తీసుకున్నాను. ఇంకా వాళ్ళు డెమో చెప్పడానికి వచ్చినప్పుడు ఒక బ్లౌజ్ పీస్ మీద వేశారు. తర్వాత ఇది నేను నా ఓన్‌గా అయితే వాళ్ళిచ్చిన డిజైన్స్‌లను ఒక డిజైన్ సెలెక్ట్ చేసి అయితే వేస్తున్నాను. ఇవన్నీ కూడా చీర కుచ్చులు వేయడానికి నేను తెచ్చుకున్న మెటీరియల్ అబ్బా! మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకురండి. రీజనబుల్ ప్రైజెస్‌కైతే మనం చీర కుచ్చులు అంటే కొంగు ముళ్ళుంటాయి కదా! అవి కస్టమైజ్డ్ అయినా సరే, నార్మల్‌గా మనం వేసి ఇవ్వడమైనా సరే చేద్దాము. మీకెవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి. ఒకసారి వేయించుకొని చూడండి. మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా చెప్పండి. ఇలా ఒక టేబుల్ కూడా తెచ్చుకున్నానండి సింపుల్‌గా. మా ఇంట్లో అదివరకైతే ఏం టేబుల్స్ లేవు. కింద ర్యాక్‌లో అయితే థ్రెడ్స్ అన్నీ పెట్టుకున్నాను. మనకు వర్క్ వేయడానికి అవసరం కదా! మధ్యలో అయితే గమ్ము అవన్నీ పెట్టుకున్నాను. ముందల ర్యాక్‌లో అయితే సిజర్సు, టేపులు అవన్నీ కూడా తెచ్చి దాంట్లో అయితే చేసుకున్నాను. ఇలా అయితే నేను నా మిషనయితే సెట్ చేసుకున్నాను. వంటగది పక్కనే ఒక చిన్న రూమ్ ఉందండి. దాంట్లో పెట్టుకున్నాను. ఇదైతే మన ఇంట్లోకొచ్చిన ఇంకో కొత్త వస్తువబ్బా! వాటర్ ప్యూరిఫైయరు. నేను అమెజాన్‌లో 4000కి ఏమో బుక్ చేశాము దీన్ని. ఇది ఇంట్లోకొచ్చిన తర్వాత కూడా ఒక 10 డేస్, 15 డేస్ ఖాళీగానే ఉంది. తర్వాతయితే దీన్ని సెట్ చేశారు. అప్పటినుంచయితే వాటరొస్తా ఉన్నాయి. వాటర్ కూడా మినరల్ వాటర్‌కయితే ఏమాత్రం తీసిపోవబ్బా! అంత బావున్నాయి. మనం బయట నుంచి తెచ్చుకునే వాటర్ కన్నా కూడా ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోవడం నాకైతే భలే హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకోటేంటంటే పప్పు కూడా చాలా బాగా అయితే ఉడుకుతుంది. నేను ఈ కాయలైతే మా ఊర్లోకైతే రోజు ఒక ఆంటీ వస్తారండి. నెత్తిన పెట్టుకొని పాపం చాలా కష్టపడుతూ అమ్ముతూ ఉంటారు. ఆ ఆంటీ దగ్గరైతే నేనెప్పుడు కాయలు తీసుకుంటూ ఉంటాను మా పిల్లలకి. ఇంక తెచ్చిన కాయలన్నిటిని గూడా ఒక దాంట్లో పెట్టుకుంటున్నాను. ఈ రోజుటి వ్లాగేంటంటే, నేను మిషన్ వర్క్ చూసుకుంటూ, నా పని నేనెలా చేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి నా టైమ్ టేబుల్ నేనెలా సెట్ చేసుకోబోతున్నాను అనేదబ్బా! ఒక పక్కన మిషన్‌ని చూసుకుంటానే థ్రెడ్స్ ఏమన్నా తెగినయా? లేదు ఏదైనా సెట్ చేయాలా? ఏం జరుగుతుంది? అనేది ఒక పక్కన మిషన్ మీద ఒక కన్నేసి, ఓ పక్కనైతే నేను వంట పని పూర్తి చేసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ రొటీను. ఈవినింగ్‌లో మా పిల్లలకైతే మా అత్తయ్య స్నానం చేయించారండి ఈరోజు. నేను ఒక చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్‌కెళ్ళేసొచ్చాము. వచ్చిన తర్వాతయితే ఇంకా ఇంట్లో నార్మల్‌గా ఉండే పనులైతే కంప్లీట్ చేసుకున్నాను. మా పిల్లల లంచ్ బాక్స్‌లు అవన్నీ కూడా క్లీన్ చేసేసాను. తర్వాత దోసలు వేద్దాం అనుకుంటున్నాను నైటు డిన్నర్‌లోకైతే. ఈ దోసల పిండయితే గడ్డగట్టిపోయింది. అంటే క్లైమేట్ మనకి కొంచెం చల్లగా ఉంటుంది కదా! గడ్డగట్టింది. ఇంక తీసి దాన్ని పక్కన పెట్టేసి ఈలోపు పాలు గూడా వచ్చాయి. పాలు కూడా మరగబెట్టేస్తున్నాను. ఈవినింగ్ అయితే ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకుంటాను పాలు. ఒక హాఫ్ లీటర్ తీసుకొని దీంట్లో అయితే కొంచెం ఒక 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 100 ఎంఎల్ అలా మా హస్బెండ్‌కిస్తాను. మిగతావన్నీ తోడుబెట్టేస్తాను. మార్నింగ్ పూట మాత్రమే పిల్లలు పాలు తాగుతారండి. ఈవినింగ్ అయితే తాగరు. ఈవినింగ్ ఇలాంటి దోసలు గానీ, లేదంటే వాళ్ళ తాతగారు ఏదైనా స్నాక్స్ తీసుకొస్తారండి మాక్సిమం. వాళ్ళ తాతయ్య ఏదో ఒక స్నాక్ అయితే తీసుకొస్తారు. లేదు అంటే ఇంట్లో ఎప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి. చేసిన టిఫిన్స్‌లోనే ఏదైనా ఒక దోస గాని, 2 దోసలు గాని తినేసి ఒక చపాతీ, లేదంటే వాళ్ళకి రైస్ కావాలంటే వాళ్ళ వరకి సెపరేట్‌గా వండేస్తాను. వాళ్ళకి రైస్ వండేసిన తర్వాత అవి కూడా తిన్న తర్వాత ఏదైనా ఫ్రూట్ వాళ్ళకి నచ్చితే తింటారు. లేదంటే లేదు. ఇంక ఈ కళాయిలైతే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయితే ఉంటాయండి. చూడడానికి రోతగా ఉన్నా కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతాయి. తీసేద్దామంటే ఏమో మనసు రాదు. చూడ్డానికేమో చాలా చెండాలంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అయినా కూడా అలాంటివి వాడకైతే తప్పదు. బ్యాక్ పార్ట్ అయితే మొత్తం వేసిందండి. ఇంక దీనికైతే మనం ఎస్ ఎస్ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే వాడాలి. ఔట్‌లైన్ అలాగే మధ్యలోకొచ్చేసి పెడదామని జెప్పేసి పెడుతున్నాను. వాళ్ళిచ్చిన డిజైన్ అబ్బా ఇదైతే. ఇంకా దీన్నే నేను సెట్ చేస్తూ వేస్తూ ఉన్నాను. మనకి మధ్యలో బద్ది ఉంటది గదా! బద్ది కూడా కరెక్ట్‌గా కలవాలి. మనం వర్క్ వేసేటప్పుడు. అది కూడా మెయిన్‌గా చూసుకోవాలి. దీనికి కూడా కొంచెం ప్రాక్టీస్ అయితే అవసరం ఉంటది. ఎ అందుకేనండి నేర్చుకోమని చెప్తున్నాను. నా సజెషన్ మాత్రమే మీకు నచ్చితే ఫాలో అవ్వండి. లేదు మాకు అవన్నీ తెలుసు అనుకుంటే మాత్రం డైరెక్ట్‌గా మిషన్‌కే ఎళ్ళండి.
ఇక్కడ ఇంకా థ్రెడ్ కూడా సెట్ చేసేసాను. థ్రెడ్ సెట్ చేసిన తర్వాత మిగతా అక్కడ చట్నీకైతే రెడీ చేసుకుంటున్నాను అన్నీ కూడా. ఇంకోటేంటంటే మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. ఈ అమ్మాయి కొత్తగా నేర్చుకుంది ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? అనైతే భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకురండి. ఒకసారి వర్క్ చూసిన తర్వాత అయితే ఏదైనా చెప్పాలి అనుకుంటే అప్పుడైతే చెప్పండి. ఇంకా 2 కళాయిల మీద నాకప్పటికే 6:30, 6:40 అలా అవుతుంది టైము. పిల్లలొచ్చేసారు, స్నానాలు జేశారు. అలాగే వర్క్ గూడా రాస్తున్నారు. వర్క్ అయిపోయిన తర్వాత అయితే కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ గానీ, 1 అవర్ గానీ వాళ్ళైతే టీవీ జూస్తారు. నేనైతే ఇక్కడ ఇంకా ఈవినింగ్ డిన్నర్‌లోకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటేనండి, మీతో నేనొక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. కొంతమంది అంటున్నారంట, వాళ్ళని చూసి నేను వర్క్‌నైనా, యూట్యూబ్‌నైనా స్టార్ట్ చేశానని. నేను ఎవరిని చూసి అయితే నేర్చుకోలేదు. ఒకళ్ళని చూసి మనం నేర్చుకోవాలంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా చాలా గొప్పవాళ్ళయ్యి అయితే ఉండాలి. మనం నేర్చుకోవాలి అంటే, మంచి విషయాలు నేర్చుకోవాలంటే చాలామందే ఉన్నారు. నాకైతే అంటే నేను మంచి వాళ్ళని చూసి నేర్చుకుంటాను ఏ విషయాన్నైనా సరే. వాళ్ళు అన్నారని చెప్పి వాళ్ళు నేర్చుకున్నారు, నేను నేర్చుకోలేదు అలా అయితే ఏం లేదు. నేను ఈ వర్క్‌ని ఎప్పటినుంచో నేర్చుకోవాలనుకుంటున్నాను. మా ఫ్యామిలీలో అందరిని ఒప్పుకున్న తర్వాత మాత్రమే నేర్చుకుందామనైతే ఆగాను. నేను మా హస్బెండ్‌ని 2 ఇయర్స్ బ్యాకే అడిగానబ్బా! తనేమన్నారంటే, మన దగ్గర మనీ ఉన్నప్పుడు తీసుకొచ్చుకోవటం కరెక్టు. ఒకళ్ళని అడిగి తీసుకొచ్చుకొని మళ్ళీ ఇన్‌కేస్ మనకి అంటే మనం తెచ్చిన వెంటనే మన కోసం ఏమైతే రెడీ అయ్యి ఉండవు కదా! బ్లౌజులనేయి. హ్మ్. మన సొంత డబ్బులు పెట్టి తెచ్చుకున్నప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఇబ్బందుండదు. మనం ఇప్పుడు డబ్బులు లేనప్పుడు తీసుకొచ్చుకొని, రాలేదు, మనం వేయలేదు, మనకు డబ్బులు రాలేదు, పక్కన బాకీ పెట్టుకొని బాధపడడం కన్నా కూడా మన దగ్గర మనీ ఉన్నప్పుడు తీసుకొచ్చుకోవడం బెటరన్నారు. అందుకని నేను ఇన్నాళ్ళు ఆగాల్సొచ్చింది. ఫైనల్లీ నా కోరికనైతే నేను నెరవేర్చుకున్నాను. నేను ఎవరిని చూసైతే నేర్చుకోలేదు. ఎవరిని చూసి నేర్చుకోవాల్సినంత అవసరం అయితే నాకు లేదు. నేను బయటికెళ్ళి జాబ్ చేసుకున్నా కూడా నాకు ఈజీగా 15,000-20,000 అయితే వస్తాయి. ఏంటంటే ఈ రోజులను బట్టి, ఈ సిట్యుయేషన్స్‌ని బట్టి పిల్లల్ని వదిలిపెట్టి ఎళ్ళే పరిస్థితి అయితే లేదు. ఇంట్లో అయినా సరే వాళ్ళని వదిలిపెట్టి ఎళ్ళే పరిస్థితి అయితే లేదు. అందుకని నేను బయటకి వెళ్ళకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేసుకున్నప్పుడే నిజమైన సాటిస్ఫాక్షన్ ఉంటది నాకైతే మాత్రం. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళలేక, పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేక ఈ పనినైతే నేర్చుకున్నాను. ఈరోజు కాకపోతే రేపైనా సరే నాకైతే సక్సెస్ వస్తదనే అనుకుంటున్నాను. ఎందుకంటే మన కష్టాన్ని మనం నమ్ముకున్నప్పుడు సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. నేను ఒకళ్ళని చూసి నేర్చుకోవటం అయితే నేర్చుకోలేదు. మరొక్కసారి చెప్తున్నాను. ఎవరైనా అలా అనేవాళ్ళు ఉన్నట్లయితే దయచేసి అలాంటి మాటలనైతే ఆపండి. నే నాకు తెలుసు ఏ టైంలో ఏది స్టార్ట్ చేయాలి, ఏ టైంలో ఏది చేస్తే బెటర్ అని జెప్పి. అందుకనే నేను పర్ఫెక్ట్ టైం కోసమైతే ఎదురు చూస్తాను. వాళ్ళు వాళ్ళు బావిలో దూకారు, నేను దూకాలనైతే ఎప్పుడూ నేను దూకను. అందుకనే ఈ మాటని ఎవరినైనా నొప్పిస్తే మాత్రం ప్లీజ్ సారీ. నేను చెప్పాలనుకున్నదైతే ఇదే. నాకైతే ఆ మాట వినంగానే చాలా బాధనిపిచ్చింది. ఒకళ్ళని చూసి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళెంతో గొప్పవాళ్ళైతేనే వాళ్ళని చూసైతే మనం నేర్చుకుంటాము. ఎవరిని పడితే వాళ్ళని చూసైతే మనం ఇన్‌స్పైర్ అవ్వం కదా! మనకి మనస్ఫూర్తిగా నచ్చినప్పుడే మనం ఇన్‌స్పైర్ అవుతాము. మనంతట మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు బయట చెప్పుకున్నా పర్లేదు కానీ, వాళ్ళంతట వాళ్ళు ఊహించుకొని బయట చెప్పారనుకోండి అది బావుండదు కదా అంతగా. ఇదండి. ఇది ఎవరినైనా నొప్పిస్తే మాత్రం రియల్లీ సారీ. నా మనసులోని బాధనైతే నేను ఈ విధంగా బయట పెట్టుకున్నాను. ఇంకోటండి నేను ఈ వర్క్ నేర్చుకొని ఇంట్లో ఉండి అంటే నేనేం చదువుకోకుండా ఉన్న అమ్మాయినైతే కాదు. నేను బాగా చదువుకున్న అమ్మాయినే. నేను 1, 2లో చదివి ఆపేసిన అమ్మాయినైతే కాదు. చాలా కష్టపడి గురుకుల హాస్టల్స్‌లో ఆహ్, బాగా లేని వాళ్ళ హాస్టల్స్‌లో పురుగుల అన్నం కూడా తిని చదువుకున్నాను. అంత కష్టపడైతే చదువుకున్నాను. నాకు కష్టం విలువ తెలుసు కాబట్టే నేను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతున్నాను. ఇంకా మిగతా విషయాన్ని వాళ్ళకి విజ్ఞానానికి మాత్రమే నేను వదిలేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కొంచెం అయితే సెట్ దోస ఎలాగా వేస్తున్నాను. మా మా ముగ్గురికైతే పిల్లలకి చెరో ఒకటి, నేను ఒకటి, మా హస్బెండ్‌కి ఇలాంటిదొకటి, ఇంక 2 దోసలైతే వేసిచ్చేసాను. వేసిచ్చిన తర్వాత మళ్ళీ నైటు ఇంకా ఆయనకి చెప్పాను గదా! ఒక 100 ఎంఎల్ ఒక గిద్దెడు వరకు పాలైతే ఇస్తాను. కొంచెం షుగర్ గానీ, బెల్లం గానీ వేసి. నేను కానీ, పిల్లలు కానీ నైట్ ఇంక పాలు అలాంటివేమి తీసుకోము. నేను మార్నింగ్ టైంలో అయితే టీ పెట్టుకుంటాను. పిల్లలకైతే పాలిస్తాను టిఫిన్ పెట్టిన తర్వాత. ఇంక మేమందరం డిన్నర్ చేసిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని, ఈవినింగ్ మళ్ళీ తిన్నవుంటాయి కదా! అవి గూడా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకిదండి.
మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వర్కులు తీసుకురండి వేద్దాము. ఆ వర్కులు పద్దాకలు పెట్టయితే మిమ్మల్నేం బోర్ కొట్టించనులేండి. నా ఈవినింగ్ రొటీన్‌ని, ఇలాంటి నా డే రొటీన్‌నయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను. నేను రెసిపీస్ ఏం పెట్టలేదు అనుకోకండి. మీ అంత అంటే అందరికీ తెలిసిన వంటలే అందరిలాగే చేస్తాను. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. నాకు తెలిసిన వంటలని, ఈజీగా ఉండే వంటలనైతే ఖచ్చితంగా మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా రేపు మార్నింగ్‌కి చిక్కుడుగాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చిక్కుడుగాయలు కూడా అన్నీ ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా హ్యాండ్ గూడా కింద బార్డర్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకి ఉంటాయి కదా! బుటీస్ పెడుతున్నాను. నేను ఇవన్నీ ఒలుచుకొని, ఆ బుటీస్ అన్నీ పెట్టేసి పడుకునేపాటికి టైం అయితే 10:30 అయిందబ్బా! పిల్లలున్నప్పుడు మాక్సిమం ఇంతే. కొంచెం కష్టపడాలి పర్లేదు. నేను ఇష్టంగా నేర్చుకున్నా కాబట్టి కష్టమైనా సరే ఇష్టంగానే చేస్తాను. సరే అబ్బా! ఇదైతే ఈరోజుటి వ్లాగు. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చెప్పిన మాటలు కూడా మధ్యలో చెప్పాను కదా కొన్ని మాటలు. ఆ మాటలు కూడా ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి. ఇంకిది ఈరోజుటి వ్లాగ్ అయితే మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైకు, ఒక సబ్స్క్రైబు, అలాగే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ వీడియో ఇంతేనబ్బా! అందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి.